లెగరా, స్కూల్ టైం అయిపోయింది. ఏమండి మరి లేపండి, చూస్తూ కూర్చున్నారు స్కూల్ టైం అయిపోతుంటే. వెళ్తున్నా రే లేకు. నానా లేదు గేనా లేదు, స్నానం చేయి, స్కూల్ టైం అయిపోతుంది. బాయ్ నానా. మళ్ళీ ఏంట్రా? ఓరి ఎదవా, ఏంటండి మళ్ళీ వచ్చారు? ఐడి కార్డ్ మర్చిపోయాడంటాడు. వామ్మో. ఇంకోసారి ఎక్కడ పడితే అక్కడ మర్చిపోయి ఆఖరి నిమిషంలో టెన్షన్ పెడితే చంపేస్తాను నిన్ను. ఏమండి మా అమ్మ తమ్ముడు వస్తున్నారు. ఇందాకే ట్రైన్ ఎక్కేసారంట. మధ్యాహ్నం కల్లా ఇంట్లో ఉంటారు. నేను చకచకమని 4 వెజ్ కర్రీలు చేసేస్తాను. మీరు మార్కెట్ కు వెళ్లి 3 కిలోల మటను, 2 కిలోల చికెను, 1 కిలో రొయ్యలు పట్టుకురండి. చికెన్ లో కందనకాయ వేయించడం మర్చిపోకండి, మా తమ్ముడికి చాలా ఇష్టం. ఇదిగోనే గుడ్లు, బయటంతా బట్లు అంట, అందుకే చికెన్ తేలేదు. ఇంక మటన్ ఏమో ముదురుగానే ఉంది. ఇక రొయ్యలు చూస్తే బాగా చిన్నగా ఉన్నాయి, తెస్తే బాగుండదని తేలేదు. అయినా మీ వాళ్ళకి టైగర్ రొయ్యలు పెట్టద్దు, అందుకే ఈసారి వాళ్ళు వచ్చినప్పుడు తెస్తాలే. 3 days later. ఇదిగో ఈ రోజు మా అమ్మ చెల్లెళ్ళు వస్తున్నారు. ఈ బోటీతో బోటీ గోంగూర ఉండే, ఈ మటన్ తోనేమో దమ్ బిర్యానీ, ఈ చికెన్ తోనేమో 65, ఇక ఈ చేపలనేమో ఫ్రై చేసేయి. మా వాళ్ళు వచ్చినప్పుడేమో బర్డ్ ఫ్లూ అని చెప్పి గుడ్లు తెస్తారా? మీ వాళ్ళు వస్తుంటే చికెన్ 65లు, ఫిష్ ఫ్రైలునా? ఉండండి, ఇప్పుడు మిమ్మల్ని ఫ్రై చేస్తారు. అమ్మా 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 అమ్మా. పాత చీరలకి బొంతలేస్తాం, పాత చీరలకి బొంతలేస్తాం. ఎంట్రుకలు కొంటాం, చిట్టు ఎంట్రుకలు కొంటాం, ఎంట్రుకలకి సామాన్లు ఇస్తాం. పాత సామాన్లకి, ఇనుప రేకులకి ఉల్లిపాయలు ఇస్తాం, ఉల్లిపాయలు ఇస్తాం. రావాలమ్మా రావాలి. ఈ వర్షంలో వేడిగా ఏమైనా తింటే ఎంత బాగుంటారు. అర్జెంట్ గా పెద్ద ఆర్డర్ పెట్టేసుకుందాం. రే బయటకేటి కాదు, ఇంట్లో ఏదైనా చేసుకుని తిందాం. ఈ వర్షం టైంలో బయట ఆర్డర్ పెట్టుకుని తినాలి. అసలు వర్షం పడుతున్నప్పుడు ఇంట్లో ఏమేమి వండుకుని తినచ్చో తెలుసా? ఏం తినచ్చేటి? చల్లగా వర్షం పడుతుంటే వేడి వేడిగా మిరపకాయని సన్నగా సీరి, దానిలో మసాలా పెట్టి, పిండి చెక్కగా కలిపి, నూనె బాగా కాగాక అలా పిండిలో ముంచి ఆయిల్లో వేసి వడపోసి తీసిన మిరకాయ బజ్జీల్ని పొగలు కక్కుతుండగా పంటి కింద పెట్టి కరిగితే ఉంటదిరా. ఆ రుచి నశాలానికి తగిలి స్వర్గం కనబడుతుంది. చెప్తే నోరు ఊరిపోతుంది. వర్షాకాలంలో మిరపకాయ బజ్జీలు ఎంత బాగుంటాయా? వట్టి మిరపకాయ బజ్జీలు ఏమిట్రా, సమోసాలు, పునుకులు, ఉల్లిపాయ పకోడీలు, మసాలా వడలు, మొక్కజొన్న కంకిలు, ఒక్కటేటి ఇలా వర్షంలో ఇంట్లో చేసుకుని తినే ఐటమ్లు బోలెడు ఉన్నాయి. అవునవును, అయితే ఈ రోజు నుంచి ఆర్డర్ పెట్టను. ఈ వర్షాకాలం అంతా రోజుకి ఐటమ్ చేసి పెట్టి. ఓకే ఆల్ రైట్. నిలబడవే. కొంచెం జల్లెట్టుకుందాం.
సూపర్ ఉందరా బాబు పులి నీ ఎయిరు. ఎంత బాగున్నా నానా. బాబు వెయిటర్ సార్ చెప్పండి సార్. ఆ మెనూ కట్టాలి అమ్మా. 1 hour later. సార్ ఆర్డర్. ఆగు సూత్రం కదా. చైనీస్, జపనీస్, మంగోలియన్, ఇంటర్నేషనల్, కాంటినెంటల్ ఇన్ని ఉన్నాయి. మరి ఎన్నింటిలో చూసి ఆర్డర్ చెప్పుకోవాలి కదా. 2 hours later. బాబు వెయిటర్ సార్ చెప్పండి సార్. నాకేం ఆర్డర్ కూడా తెలియట్లేదు. మా పేరెంట్స్ చూస్తారు. ఏంటి పెద్ద బాల శిక్షల పుస్తకం ఎంత ఉంది? అలాగే ఉంటాయే మరి పెద్ద హోటల్లో. చూసి ఏదోటి చెప్పు. ఇదేం నోరు కూడా తిరగట్లేదండి. మేడం ఆర్డర్ అండి. నువ్వు ఆగవయ్యా, నేను డబ్బులు కడుతున్నావు. ఆ మాత్రం చూడనివ్వ ఏంటి? ఇదిగో వెయిటర్ అబ్బాయి, మేడం చెప్పండి మేడం. నాకేం ఆర్డర్ అవ్వాలో తెలియట్లేదు కానీ మా ఆయన గారు చూస్తారే. 3 hours later. ఇదిగోరా వెయిటర్. సార్ చెప్పండి సార్ ఆర్డర్. క్షుణ్ణంగా పరిశీలించండ్రా మీ మెనూ అంతా. సార్ చెప్పండి సార్. ఐటమ్లన్నీ బాగున్నాయి. ఇంతకీ ఆర్డర్ చెప్పండి సార్. బిర్యానీ, ఆ, 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 ఆ. ఏంటమ్మా అలా చూస్తున్నావు? నువ్వేంటా ఇంత పని చేసేస్తున్నావని? అలాంటి నేను అసలు ఇంట్లో పనులు చేయనట్టు. ఎప్పుడు నేనేగా చేసేది. ఆ సరే నాన్న, నా కొడుకు బంగారం. ఒరే పులి, కొంచెం వచ్చి బట్టలు మడతపెట్టరా. రే పులి ఎక్కడా? ఈడెక్కడికి వెళ్ళిపోయాడు? పులి పులి ఏంటి అలా చూస్తున్నావు? ఏదో పనులు చేసేసే వాళ్ళ బిల్డప్. ఫోన్ ఛార్జింగ్ పెట్టుకున్నాను సేపు నాకు పనులు చేసి ఇంట్లో పనులన్నీ నువ్వే చేసేస్తున్నట్టు బిల్డప్ ఇస్తావా? నువ్వు ఫోన్ వాడుకున్నా పర్లేదు, కానీ ఇలాంటి నాటకాలు ఆడినందుకు నీకు ఫోన్ లేదు, గీను లేదు. అమ్మో శనివారం వెంకన్న బాబు స్టేటస్ పెట్టాలి. హెచ్డి వెంకటేశ్వర స్వామి ఫోటో వాల్ పేపర్ డౌన్లోడ్. గ్రూప్ లో సభ్యులందరికీ నమస్కారం అండి. వచ్చే నెల అంటే ఆగస్ట్ కి తిరుపతి దర్శనానికి టికెట్లు ఎప్పుడు ఓపెన్ అవుతాయో ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గరైనా ఉందా? ఉంటే ఒక 4 తీసి పెట్టండి. ధన్యవాదాలు. నానా ఆ వ్యాన్కి వెళ్దాం నానా. వ్యాను లేదు, గీను లేదు, వెళ్తేనే పుణ్యం. దా నాతో. అమ్మా గోవిందా గోవిందా. నానా నేను గుండు కొట్టుకున్నానా. తలనేలా ఎత్తాను. నోరు మీ ఎదవా, తలనేలాలు ఇచ్చేదేంటి ఆడపిల్లలాగా? గుండు కొట్టిచ్చే. గోవిందా గోవిందా. నానా అక్కడ గోబీ ఫ్రైడ్ రైస్ ఇప్పించిన భలే ఉంది. నోరు మీ వెదవా, ఉన్నన్నాళ్ళు ఇక్కడ అన్నప్రసాదం తినడమే. స్వామివారి గుడిలో 3 పూట్ల రూపాయి ఖర్చు లేకుండా కడుపు నిండిపోతుంటే పద ఆ వెంగమామకి వెళ్దాం. సుబ్బారావు గారు, మొన్న తిరుపతి వెళ్ళాను కదా, మీకు మీ కుటుంబానికి మొత్తం లడ్డూలు తెచ్చాను. ఇప్పుడు ఇమ్మంటారా? అమ్మా అమ్మా అమ్మా. ఎందుకమ్మా కాలు బాగోపోయిన తెగదూరు చేస్తున్నావు? ఈ రోజు పని అయిపోయింది కదా. మేం పని ఆపితే ఇల్లంతా పని అయిపోయినట్టేరా. అవునమ్మా కరెక్టే. అవునే అమ్మా, ఇన్ని దెబ్బలు తగులుతున్నావు తెగ పని చేస్తావు. నీకు నెప్పేదా? అమ్మా మరి ఇప్పుడు ఎందుకు అలా మొండిదాలాగైపోయావు? మొండితనం కాదురా పిచ్చోడా, మన కుటుంబానికి టైం టు టైం అన్ని అందజేయాలన్న ప్రేమలో ఈ దెబ్బలేం కనబడవురా. అవునమ్మా, మదర్స్ చాలా గ్రేటే. రే లేరా, రే లేగు, స్కూల్ కి టైం అవుతుంది. లేకరా. నానా 2 నిమిషాలు పడుకొని నానా. రే లేరా, స్కూల్ కి టైం అయిపోతుంది. రే ఇంకో 1/2 గంటే ఉంది. ఎప్పుడు రెడీ అవుతావు? ఎప్పుడు బట్టలు వేసుకుంటావు? ఎప్పుడు వెళ్తావు?
ఈడేంటి ఎంత లేపినా లేగట్లేదు, అసలు ఎలా లేపాలి ఈయన్ని? వాడిని ఎలా నిద్ర లేపాలో నాకు తెలుసండి. నాటకాలు ఆడించాలు, రెడీ అవుది గందా. రే వీరబాబు, కొంచెం కొత్తిమీర కొసరవరా. ఇన్ని సామాన్లు కొన్నాక కూడా కొసరమ్మంటే ఇవ్వవా వెదవా? నీ షాప్ వద్దు, నీ సరుకులు వద్దు. థ్యాంక్ యూ మేడం. ఏంటి పిల్ల, ఇంత కొన్నాక కూడా కొసరేమి ఇవ్వట్లేదు? ఏదో ఐటమ్ కొసరివు. ఏంట్రా వెళ్ళిపోతున్నావు? ఓ కొన్ని పాల చుక్కలు కొసరేవా? ఇదిగోనమ్మా 2 మీటర్లు చక్క వచ్చేది. 2 అంటే 2ఏనా? ఇంకొంచెం కొసరే బాబు. సార్ అయిపోయింది, లీటర్ 100 ఇవ్వండి. 100కి లీటర్ అంటే లీటర్ వేస్తావా? ఓ 2 చుక్కలు కొసరే. ఇదిగోండమ్మా పరగా 13 కాయలు తీసుకోండి. పరకడిగితే 13 వేస్తావా? ఇంకో కాయ కొసరేయాలి, వెయ్యి. ఇదిగోండి మీ బంగారు నగ. హాయ్, ఎంత అయిందండి? 99,990. ఇదిగోండి. ఇదిగోండి గుండంకుల్, 1,00,000 గొలుసు కొన్నాను. ఏ పాపిడి చేయను మండ గొలుసు కొసరవ్వచ్చుగా. బంగారానికి కొసరేంటండి? డబ్బులు ఎవరు ఊరికే కొసరవ్వకపోతే మా అమ్మలు ఎవరు షాపింగ్ రారు. అమ్మా ఏం కూర? శనివారం కదరా, పప్పు టమాటా వండా. అవును, శనివారం మనం నాన్ వెజ్ తినం కదా. మంచి పని చేసావమ్మా. శనివారం అసలు నాన్ వెజ్ తినకూడదు. అమ్మా సోమవారం కూడా మానేస్తాను. నా బాబే, నా బిడ్డంత శుద్ధ పూసో. అమ్మా నాకు 100 ఉండియే. 100 రూపాయలా? దేనికిరా? అంటే స్కూల్ బయట ముంత మిర్చి, మిరపకాయ బజ్జీలు, పునుగులు ఇవన్నీ అమ్ముతున్నారు, తిందామని. అన్ని వెజ్జే అమ్మా. సరే, నా కొడుకు నా కోసం శనివారం చేస్తున్నాడు. 100 రూపాయలు ఇవ్వలేనా? Later that same evening. ఒరే పండు, చికెన్ నూడిల్స్ చదివిపోయిందిరా. నా ఫ్రైడ్ రైస్ కూడా బాగుంది. ఏదెలాగి? అమ్మా ఇంకో 2 ప్లేట్లు చికెన్ మంచూరియా. 3. 4 చెప్పలేకపోయావా? వద్దులేదా పండు, 3 సార్లు. నువ్వు ఎలాగో తినవు కదా. నేను తింటాగా. అమ్మా అది ఇదిగో ఈ పండుగనే. ఇంట్లో శ్రీరంగ నీతులు చెప్పి ఇక్కడేమో చికెన్ నూడిల్స్ లు, చికెన్ ఫ్రైడ్ రైస్ లోనా? ఉండని పని చెప్తా. కొత్త పోస్ కాదు, నీ ఎన్ని పోస్ కొట్టాలి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి బాబా, కావాలంటే మీకు డింకులు ఇస్తాను.